హాయ్ హలో గైస్, మీకోసం అయితే బేకరీ స్టైల్లో కేక్ అనమాట. స్మూత్ అండ్ సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మీకైతే ప్రాసెస్ కావాలంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్గా అయితే మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అయితే 1.5 కప్ బొంబాయి రవ్వ అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేయాలన్నమాట. ఇంకా అదే మిక్సీ జార్లోకి 1 కప్పు షుగర్, ఇంకైతే 2 ఎగ్స్ అయితే మనం తీసుకోవాలండి. ఇంకా ఎగ్స్ తీసుకొని ఇంకా దీంట్లోకి ఆయిల్ అయితే 1/2 కప్ ఆయిల్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మెజర్మెంట్ కంపల్సరీగా తీసుకుంటేనే మనకైతే స్మూత్ అండ్ సాఫ్ట్గా కేక్ అయితే వస్తుందండి. ఇంకైతే ఫస్ట్గా అయితే మనం బొంబాయి రవ్వ అయితే మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లోకి అయితే ఈ ఎగ్ బీట్ మిక్సీ చేస్తున్న ఎగ్ బీట్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా వీడియోలో చూపించే విధంగా వంట సోడా 1/2 స్పూన్ వేసుకున్నానండి. అలాగే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, అదైతే నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను అనమాట. ఇంకా మిల్క్ ఉంటుంది కదండి, 1 కప్పు తీసుకున్నానండి. దాంట్లోకి 1 కప్పు మిల్క్ వేస్తూ మనమైతే చిన్న చిన్నగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నాకైతే ఆ బౌల్ అయితే సరిపోలేదు కాబట్టి ఇంకో బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత కొద్దిగా మనమైతే మిల్క్ కాచి చల్లార్చిన మిల్కే యూస్ చేయాలన్నమాట. వేడిగా యూస్ చేయకూడదండి. ఇంకా ఆ మిల్క్ని అయితే కొద్దిగా వేస్తూ అయితే ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మనం మిక్స్ చేసుకొని ఇంకా వీడియోలో చూపించే విధంగా మన దగ్గర ట్రే ఏది ఉంటే అది యూస్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఇది ట్రే లాగా ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. ఆయిల్ అప్లై చేసి తర్వాత దీని మీదకి కొద్దిగా పిండి అయితే డస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఫస్ట్గా మిక్స్ చేసిన బ్యాటర్ని అయితే వేసేసుకొని మనమైతే ఫస్ట్గానే ప్రీ హీట్ చేసిన కడాయి అనమాట. ప్రీ హీట్ కడాయిలోకి నేను ఏం చేశానంటే ఉప్పు అండి, ఎప్పుడు కూడా నేను బేక్ చేస్తూ ఉంటాను అనమాట. అందువల్ల ఆ ఉప్పు బ్లాక్గా అయిపోయింది. ఇంకైతే వీడియోలో చూపించే విధంగా అలా బేక్ చేసుకోవాలండి. ఒక 1/2 అవర్ మనకైతే స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉండే కేక్ అయితే రెడీ అయిపోతుంది గైస్. ఇప్పుడైతే డిమోల్డ్ అయితే చేశారనమాట. చాలా ఫ్లఫీగా ఉంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, అసలు నైఫ్తో కట్ చేయగానే ఎంత స్మూత్గా వస్తుందో నాకైతే బాగా నచ్చేసింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అయిపోండి గాయ్స్.